హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే ధాన్యలక్ష్మి కళ్యాణ్ అప్పులను తీసుకురమ్మని రాజ్తో చెప్పగానే రాజ్ సరే వెళ్తాము కావ్య రా అని పిలుస్తాడు. కావ్య నేను రాను అనగానే అందరూ ఆశ్చర్యపోయి తలా 4 మాటలు అంటారు తనని. దానికి రాజ్ దిస్ ఈజ్ టూ మచ్, కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నాడు, అలాగే అప్పు కూడా కష్టపడుతుంది కదా, మీరిద్దరు ఇంట్లో హాయిగా ఉన్నారు కదా, ఏమైంది రావడానికి అని చెప్పి అడుగుతాడు. దానికి అపర్ణ రాజ్ స్వప్న కావ్య చెప్పింది కదా, నీకు అర్థం కాలేదా? నాకు అర్థమైంది. రేపు ప్రతి చిన్న విషయానికి కావ్యని బాధ్యురాల్ని చేస్తారు, అందుకే తను రాను అంటుంది అని చెప్తుంది. అంతలో కావ్య లోపల నేనేం చెప్పలేను, నా గురించి నాకేమీ బాధ లేదు, కానీ చిన్నత్తయ్య ఏదో గుడు పుటాని చేస్తున్నారు, రాత్రికి రాత్రే ఇలా ఎలా మారుతుంది, అదే నాకు అర్థం కావడం లేదు అని భయపడుతున్నాను, ఆ విషయం నేను అందరిలో చెప్పలేను కదా అని లోపల అనుకుంటూ ఉంటుంది. అంతలో రాజు భర్తగా నేను చెప్తున్న బాధ్యత నాది రా కళావతి అంటాడు. దానికి స్వప్న ఓ అమాయకుడా అంటుంది. అనగానే రాజు చూడగానే నిన్ను కాదు కళ్యాణ్ వెళ్ళిపో, మీరు వెళ్ళి పిలవగానే తను వస్తాడా ఏంటి, వస్తాడనుకుంటున్నారా పైగా అని చెప్పి అడుగుతుంది. అంతలో ధాన్యలక్ష్మి రాను అన్న వాళ్ళని ఎందుకురా బ్రతిమలాడుతున్నావు, రాజ్ నువ్వు వెళ్ళి తీసుకురా, నువ్వు వెళ్ళి పిలిస్తే వస్తాడు, నువ్వు తాళి ఇచ్చి కట్టమన్నప్పుడు కట్టాడు కదా, నీ మీద ఆ మాత్రం మర్యాద తనకు ఉంది, నువ్వు వెళ్ళు రాజ్ అని చెప్పి చెప్తుంది. అందుకు రాజ్ కళావతి ఎందుకు రాదు, అది నాకు తెలియాలి, కారణం ఏంటి అని అడుగుతాడు. అందుకు అపర్ణ నీకు నీ మీద నమ్మకం లేదా, ఎందుకు రాను అంటున్నా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు, వెళ్ళు, కావ్య తన సొంత నిర్ణయం తీసుకునే హక్కు లేదా అని చెప్పి అడుగుతుంది. అంతలో రాజ్ పర్వాలేదు మమ్మీ నేనే వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. అంతలో బంటిగాడు వాళ్ళిద్దరినీ రూమ్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని వదిలి తను వెళ్ళిపోతాడు. ఇద్దరూ కలిసి రూమ్ అంతా క్లీన్ చేయడానికి రెడీ అవుతారు. రూమ్ ఊడ్చడానికి ఇద్దరు నేను అనుకొని కొంచెంసేపు కవి చిమ్ముతాడు, కొంచెంసేపు స్వప్న క్లీన్ చేస్తూ ఉంటుంది. అంతలో అపర్ణ పాలు కాస్తూ కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అపర్ణ అత్తగారు వచ్చి పాలు పొంగిపోతుంటే ఏం చేస్తున్నావు అని చెప్పి స్టవ్ కట్టేస్తుంది. దానికి అపర్ణ కావ్య గురించి అత్తయ్య, ఒకప్పుడు కళ్యాణ్ని ఎంతో ఇష్టంగా చూసే కావ్య ఇలా మారిపోయింది పెళ్లి తర్వాత, ఎందుకంత కఠినంగా మారిందో అర్థం కావడం లేదు, అందుకు అమ్మమ్మ గారు కావ్య ఎందుకు చేస్తుందో ఎవరికి తెలియకపోయినా అకారణంగా ఎవరిని ఇబ్బంది పెట్టదమ్మా కావ్య, తను మన మంచి కోసమే ఏదైనా చేస్తుంది, బాధపడుకు అని చెప్పి అంటుంది. అంతలో కళ్యాణ్ అప్పులు ఫుడ్ కోసం ఏం చేస్తే బాగుంటుంది అనగానే అప్పు డెలివరీకి వెళ్తాను నేను, మనకి డబ్బులు వస్తాయి అని చెప్పి అంటుంది. దానికి కవిగారు వద్దు ఇంకేమైనా ఆలోచిద్దాము అనగానే ఫ్రెండ్స్ వస్తారు, ఆ లోపల వచ్చి సామాన్లు గిఫ్ట్గా ఇస్తారు. ఇదంతా అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటారు కళ్యాణ్ అప్పులు. అంతలో అక్కడికి రాజు వస్తాడు. ఇదంతా చూసిన రాజు ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే లోపలికి వచ్చి ఇందులో ఉందాం అనుకుంటున్నారా, ఈ గదితో మనకు అవసరం లేదు, పిన్ని మీ ఇద్దరిని తీసుకురమ్మంది, ఇంటికి వెళ్దాం పదండి అంటాడు. అందుకు కళ్యాణ్ సారీ అన్నయ్య, నేను ఇంటికి రాలేను, మేము రావడానికి ఒప్పుకుందా, అప్పుని కోడలుగా ఒప్పుకుందా లేకపోతే మేము రావడానికి ఒప్పుకుందా, నా కోసం రమ్మంటుందే గాని అప్పుని ఎప్పుడూ ఇష్టపడదు మమ్మీ అని చెప్పి అంటాడు. ఇదంతా నీకు ఎలా తెలుసురా అంటే, మమ్మీ అన్నయ్య, తన గురించి నాకు బాగా తెలుసు, నీకు పిన్ని మాత్రంగానే పరిచయం అని చెప్పి అంటాడు. అంతటితో ఆ ఇంటికి ఇష్టం లేని కోడళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూసావు కదా, కావ్య వదిన స్వప్న గురించి చూసావు కదా, మేము రాలేము అంటాడు. అందులో కావ్య వదిన అడ్జస్ట్ అయినట్లు అప్పు అడ్జస్ట్ కాలేదు, అందువల్ల నేను రాలేనన్నయ్య ఇంటికి అంటాడు. అందుకు రాజు ఇప్పుడే రారా లేక ఎప్పటికీ రారా అని అడుగుతాడు. మేము ఏంటి అని నిరూపించుకొని మాత్రమే చుట్టం చూపుగా వస్తామే తప్ప అక్కడ ఉండటానికి రామన్నయ్య అని చెప్పి అంటాడు. అంతలో ఇవన్నీ కళావతి నిన్ను ఇలా మార్చేసింది అనగానే లేదన్నయ్య, వదిన వల్లే నేనేంటో నాకు అర్థమైంది అంటాడు. అంతలో రాజు వెళ్ళిపోతాడు. ఇంటికి రాగానే అందరూ రాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ ఏడి అని అడుగుతారు. కళ్యాణ్ రాను అన్నాడు, కేవలం పిన్ని కళ్యాణ్ కోసమే రమ్మన్నావు అని గట్టిగా నమ్ముతున్నాడు, అందుకే రావడం లేదు అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.